యాక్చువల్గా నాకు టైం స్పెండ్ చేయాలి వంశీతో అని ఉంటుంది కదా. సో అట్లా టైం స్పెండ్ చేయాలి అని రిషిని అడిగితే అట్లా కార్ గిఫ్ట్గా ఇచ్చిండు బయటకు వెళ్ళడానికి. ఇద్దరం కలిసి బయటకు వెళ్ళి అలా 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 స్ట్రీట్ ఫుడ్స్ తిని దాని తర్వాతకి మంచిగా హగ్ చేసుకొని అలా అలా బయటకు వెళ్ళేసి వస్తాం అనమాట. సిగ్గేస్తుంది నాకు. ఎవరిచ్చిర్రు? బాగుంది. మీ అత్తమ్మ నీ సెలెక్షన్ లెక్క మా అత్తమ్మ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అంటే నేను దొరికినా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇగో ఫస్ట్ నేను డ్రైవ్ చేస్తాను. ఇట్లా పోయిన తర్వాతకి ఐస్ క్రీమ్ తిందాం. ఫస్ట్ ఐస్ క్రీమ్ తిన్నాక కొంచెం నైట్ పడుతుంది అన్నప్పుడు వేడి వేడి బిర్యానీ తిందాం. బిర్యానీ తిన్న తర్వాతకి థమ్స్ అప్ తాగుదాం. ఇట్లా సర్వీస్ రోడ్లు ఉంటాయి చూడు కపుల్స్ నడవడానికి. ఇట్లా చెప్తా. ఇప్పుడు సర్వీస్ రోడ్ ఇది అనుకో, ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా పట్టుకొని నడుద్దాం. ఎందుకంటే బ్లష్ అవుతున్నావు. కొత్త కొత్త ఫీలింగ్స్ వస్తారే అంతేనా వంశీ? పైకి పోదాం. అయినా మొత్తం సెటప్ టీవీ తెలిసి ఆ బ్లూ లైట్లు సెట్ లైఫ్. సరే బయట అంత పెద్ద లాన్ ఉంది మనకి అవతల. వరణ వండుకొని పొరలాడదాం. అటు నుండి దాకా ఇవ్వడు అక్కడ పైకి ఇవ్వండి రాదు. పర్పుల్ కూడా నీకు నాతో టైం స్పెండ్ చేయాలని లేదు. నాకు ఉందే కన్నా ఓపిక లేదు. మళ్ళీ నేను ఐస్ అవుతా. నా పుచ్చి మన్నులోనే మొరంగ సానివే 2 3 4 ఇడ వేరే పేరు రాస్తున్నా. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నైనీతో ముచ్చట్లు. సో వెల్కమ్ బ్యాక్ గైస్. ఎందుకు ఇంత ఊపులో ఉన్నా, ఎందుకు కార్లో కూర్చున్నాను మీకు డౌట్ వస్తుంది. యాక్చువల్గా నాకు టైం స్పెండ్ చేయాలి వంశీతో అని ఉంటుంది కదా. సో అట్లా టైం స్పెండ్ చేయాలి అని రిషిని అడిగితే అట్లా కార్ గిఫ్ట్గా ఇచ్చిండు బయటకు వెళ్ళడానికి. సో ఇప్పుడు ఏంటి అని అంటే వంశీ వచ్చి 2 days అవుతుంది. అంటే నిన్న ఎప్పుడు వచ్చిండు టైం కూడా లెక్క పెట్టుకోలే. వాళ్ళ ఇంటి నుండి డైరెక్ట్ ఇక్కడికే వచ్చిండు. సో ఇప్పుడు చాలా డేస్ అవుతుంది కదా. సో నాకు బయటికి వెళ్ళాలనిపిస్తుంది. ఎట్లా వంశీకి నాతో బయటికి వెళ్ళాలంటే చాలా ఇష్టం, తిరగడం ఇష్టం. ఎప్పుడైనా కూడా ఏమంటాడు, మన ఇద్దరమే పోదాం, 3rd person ఎందుకు, మనమే వీడియోస్ కొట్టుకుందాం అని అంటాడు. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. ఇద్దరం కలిసి బయటకు వెళ్ళి అలా 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 స్ట్రీట్ ఫుడ్స్ తిని దాని తర్వాతకి మంచిగా హగ్ చేసుకొని అలా అలా బయటకు వెళ్ళేసి వస్తాం అనమాట. సిగ్గేస్తుంది నాకు. సిగ్గేస్తుంది గైస్. మీకు తెలుసు నేను లవ్లో ఉంటే పిచ్చాన్ లెక్క చేస్తా అని చెప్పేసి. సో నాకు అట్లా సిగ్గేస్తుంది. ఎక్కువ చెప్పలేను. వంశీ కాల్ చేద్దాం ఒకసారి. మీరు కూడా వంశీని చూడక చాలా డేస్ అవుతుంది కదా నాతో పాటు. గైస్ మీకు నేనంటే ఎంత ఇష్టం ఉంటే ఎవరు వీడియో పెట్టినా కూడా నైని వంశీ వీడియో అని చెప్పేసి చెప్తారు. ఈ వీడియో మీరు ఎంతమంది చూస్తారో చూస్తా. ఇప్పుడు వంశీ నెంబర్ రివీల్ చేద్దామా? హలో, ఎందుకు అంత డల్గా మాట్లాడుతున్నావు నాన్న? కిందకి రా వంశీ, నీకు ఒకటి చూపిస్తుందా? ఈడ అది దొరికింది. నేనే హార్ట్ దొరికింది. సరే కిందికి రా జల్దీ, ఒకటి దొరికింది చూపిస్తా. నువ్వు బయటకు పో వంశీ, పోదాం కదా. వస్తాడు నారాజు. ఇప్పుడు నాకు ఎట్లా గేర్లు తెలుసు. ఇది స్టీరింగ్, యాక్సిలేటర్, తర్వాత బ్రేక్ అని చెప్పి. ఇవి బ్రేక్ ఏమంటారు దీన్ని చెప్తా. తెలియదు, కామెంట్ సెక్షన్లో చేయండి. స్టీరింగ్ ఒకటే రాదు, నేనే డ్రైవ్ చేస్తాను కూడా చెప్తా. కార్ యాక్సిడెంట్ అయింది అనుకో, మళ్ళీ రిషి వేయించుకుంటా, ఏం కాదు మా టీం మెంబర్లే అని అనుకుంటాడులే. అట్లా సిగ్గులే మొగ్గలే.
కానీ నేను ఇంత యాక్టింగ్ చేస్తున్నా, వచ్చిన తర్వాతకి బయటికి పోదామని ఏడుకో అన్నాడు కదా, నన్ను తీసుకోకుండా వేరే ప్లాన్స్ ఏమైనా తీసుకుంటుండే. ఎందుకు అక్క అట్లా చూస్తావు? నా డ్రెస్ బాగుందా గైస్? చాలా డేస్కి చాలా పద్ధతిగా తయారైంది. కొత్త షర్ట్ వేసిండు వంశీ. ఏంట్రా ఇది, ఏంట్రా ఇది? ఏయ్ చూసినావా అనే? ఏయ్ నువ్వు వీడికి రా, నేను దోబూచంట. చూడిడా మొత్తం చూసినాయి. మళ్ళా నువ్వు ఉతకవు పెట్టవే, నేను ఉతుక్కోవాలి. నడుపుతావా? నడపాలా? బయటకు పోతున్నావు. నేను కాదు, మన ఇద్దరమే. నేను కాదన్నావు ఎప్పుడే, మన ఇద్దరు. నేను ఒక్కదాన్ని కాదు, వేరే వాళ్ళ దగ్గర, వేరే వాళ్ళంట కాదు, నేను ఒక్కదాన్నే. కాదు నువ్వు నేను రా. ఎందుకు పెట్టదా? బయటికి పోవడానికి ఎవరిచ్చిర్రు? మా అమ్మ ఇచ్చింది. బాగుంది. మీ అత్తమ్మ నీ సెలెక్షన్ లెక్క మా అత్తమ్మ సెలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అంటే నేను దొరికినా, నేను సెలెక్ట్ చేసుకున్నాను. సరే పద ఇడికే బయటకు. ఏ ఓపిక లేదు, తిప్పుతా ఉంటావు. చాలా డేస్ అయింది వంశీ. ఎందుకు అయింది చాలా డేస్? నేను నీతో తిరిగినా, నువ్వు వచ్చినప్పుడు నీతో టైం స్పెండ్ చేసిన. నువ్వు కిందికి వచ్చినావా, అట్లీస్ట్ నైవి అని చెప్పేసి హక్ చేసుకోవడానికి వచ్చినావా? నాకు ఒప్పుకోలేదు అని చూసి చెప్పు. ఏదేను అని చూసి నిజంగా జోక్గా సీరియస్. ఇగో చాలా ప్లాన్ చేసుకున్నా. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు పక్క సీట్లో కూర్చో, ఏం లేదు సుకూన్గా రెస్ట్ తీసుకో. అట్లా అట్లా పోయేసి ఎవరు సార్ నీ ఛానల్? సో గైస్ ఇదే లాస్ట్ వీడియో అయితే, రేపటి నుండి మళ్ళీ కనిపించమేమో. ఇంకా ఇక వీడియో అప్లోడ్ అవుతుంది. లేదు నువ్వు కార్ నువ్వు ఓహో అట్లా ఏమో చక్క కొడితే వెళ్ళిపోతావు కాలువలకి. వెళ్ళిపోయి పర్లేదు, నువ్వు నేను కలిసి తెచ్చుకోవాలి. నా ఇప్పుడే ఏదో పీక్తురో బతుకుతురో కలిసి. సరే ఇగో ఫస్ట్ నేను డ్రైవ్ చేస్తాను. ఇట్లా పోయిన తర్వాతకి ఐస్ క్రీమ్ తిందాం. ఫస్ట్ ఐస్ క్రీమ్ తిన్నాక కొంచెం నైట్ పడుతుంది అన్నప్పుడు వేడి బిర్యానీ తిందాం. బిర్యానీ తిన్న తర్వాతకి థమ్స్ అప్ తాగుదాం. నీకు ఎట్లా ఇష్టం? నువ్వు కోక్ తాగు, నేను థమ్స్ అప్ తాగుతాం. తర్వాతకి అట్లా ఏదన్నా సైలెంట్ ప్లేసెస్ అంటే ఇట్లా సర్వీస్ రోడ్లు ఉంటాయి చూడు కపుల్స్ నడవడానికి. ఇట్లా చెప్తా. ఇప్పుడు సర్వీస్ రోడ్ ఇది అనుకో, ఇట్లా పట్టుకొని నడుద్దాం. సరేనా? ఎందుకంటే బ్లష్ అవుతున్నావు? కొత్త ఫీలింగ్స్ ఇస్తారు చాలా డేస్కి అయితే కదా. పద పోదాం. తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ లేదు. నువ్వు మళ్ళీ మాయమైతావు వంశీ. ఉంటానే నా తర్వాత పోతానే. నెక్స్ట్ మంత్ పోతున్నా. వద్దు, నెక్స్ట్ మంత్ దాకుంటానే పోదాం. సరే రాత్రి పోదాం. వద్దు, నాకు రాదు. నాకు ఇప్పుడే నేను ఇప్పుడే రెడీ అయినా. మళ్ళీ కొత్త డ్రెస్ ఏ నుండి తేవాలి? నేను ఒక్కసారి చూడాల్సింది. నువ్వు ఒక్కసారి డ్రెస్ వేసిన అంటే మళ్ళీ తర్వాత 1 వీక్ తర్వాత వేసుకుంటా. సరే కొత్త డ్రెస్ కొనేస్తా. వద్దు, కొత్త డ్రెస్ కూడా ఇప్పుడే వేసుకుందాం. సరే మొక్కు. ఎన్నిసార్లు మొక్కించుకుంటావు? అదే పోదాం. ఎందుకు పిలిచినావు అసలు? చూడు అది వచ్చి మూత నాకింది ఫస్ట్. నేనే ఉతుక్కోవాలి మళ్ళా. ఉతకవు నడుచుకుంటా అయితే. పోదాం నడుచుకుంటా. కానీ ఏడికి పైనకి కాదు. అరే ప్లీజ్ వంశీ. అంతేనా వంశీ? పైకి పోందా పైన మొత్తం సెటప్ టీవీ తెలిసి ఆ బ్లూ లైట్లు సెట్ లైఫ్. అరే అంతకన్నా సుక్కులు ఉంటుందా? ఏసీ ఉంది, ఏసీ నాకు అట్లా వద్దు. బ్లూ లైట్ ఒకటే రూమ్ కాదు, మనం అందరినీ చూసొద్దాం. అందరినీ కలిసి వద్దాం. పేరు కావాలంటే బ్లాగ్ కొడదాం అందరినీ.
నువ్వు వాళ్ళకి కానీ తప్ప వల్ల మంచిగా ఉంది నా మాటని వేసేసి వచ్చాను. వద్దు. నేను ఏదో మాట్లాడుతుంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి ఏసీ రూమ్ టీవీ అని మాట్లాడుతున్నావు. సరే ఇడికి అనేది తెప్పిస్తా, ఐస్ క్రీమ్, బిర్యానీ, థమ్స్ అప్ అన్ని ఇడికి వస్తుందా? అంటే సర్వీస్ రోడ్ కూడా వస్తుందా? నీకు సర్వీస్ రోడ్ నా బాల్కనీ అంత పెద్ద బాల్కనీ ఉంది. నేను అందులో పట్టాను. సరే బయట అంత పెద్ద లాన్ ఉంది మనకి అవతల. వద్దు, వరణ వండుకొని పొరలాడదాం. అటు నుండి దాకా ఇవ్వడు అక్కడ పైకి ఇవ్వండి రాదు. పర్పుల్ కూడా వద్దు. ఎందుకు వంశీ కొత్త బిహేవ్ చేస్తున్నావు బయట కంటే? ఎప్పుడన్నా కూడా బయటకు పోదామని అంటావు కదా. నేను అర్థం చేసుకొని ఎప్పుడు నువ్వు బయట పోయి పబ్లిక్ వీడియోస్ కొట్టాలన్నా నేనే సపోర్ట్ చేసి అర్థం చేసుకోవాలి. నువ్వు ఒక దగ్గరికి షూట్స్లకి వెళ్తున్నా కూడా నేనే అర్థం చేసుకోవాలి. కొత్త హీరోయిన్తో వీడియోస్ చేస్తున్నా కూడా నేనే అర్థం చేసుకోవాలి. మరి నన్నేం అర్థం చేసుకుంటావు అంటే ఇప్పుడు ఛాన్సెస్ వస్తున్నాయనా? నాకు ఏం రాలేదు, ఆయన నాకు ఏడొచ్చినారు, వచ్చి తోటి చేసి వచ్చినా ఎవరా అంటే నీకు ఒక లెక్క నాకు ఒక లెక్క. ఇప్పుడు నన్ను అర్థం చేసుకోవడానికి తీసుకునడానికి నీకేం ప్రాబ్లం? అది కాదే, నిన్న ఓపిక లేదే, తిరిగేసి వచ్చినా కదనే. సైకిల్ ఇవ్వకన్నా ముందులో ఏం చెయ్యు, పోయి డ్రైవింగ్ సీట్ లో కూర్చో, నేను పక్కన కూర్చుంటే అయిపోయి చలో చలో అని పోదా. నాకు సైకిల్ ఇప్పాము. సరే ఇది చేసి అంతే కదా, ఓపిక లేదే. మళ్ళీ వచ్చి బతిమలాడు అవన్నీ చేసినా నేను అస్సలు బతిమలాడు అవన్నీ చేసినా నేను అస్సలు బాగాలేదే, మనకి వద్దే కోపం తెప్పి. నేను పట్టించుకోను బతిమలాడితే. తర్వాత అగో కెమెరా ముందే చెప్తున్నా, ఈ వీడియో కూడా అప్లోడ్ చేసుకుంటా. సరే వేరే వాళ్ళని చూసుకుంటాం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అన్ని రిక్వెస్ట్లు యాక్సెప్ట్ చేస్తాం. చూడు మళ్ళా అది సీరియస్ అవ్వడు కూడా మంచిగా అవ్వచ్చు. క్యూట్ ఎందుకు అవుతున్నావు? నాకు అవ్వదు అయితే చాలా రోజులు అయిపోయింది. నీకు నాతో టైం స్పెండ్ చేయాలని లేదు. నాకు ఉందే కన్నా ఓపిక లేదు. మళ్ళీ నేను ఐస్ అవుతా. సరే దూరం ఉండి మాట్లాడతావు అంటే దగ్గరికి రావాలని లేదు. నాకు ఉంది కానీ కెమెరా పెట్టండి, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు. నాకు తీసుకుని చెప్తున్నా పర్లేదు, నువ్వు ఒక్కసారి వదిలేవే. వదిలేను, చిన్నపిల్లలకి నువ్వే చిన్నపిల్లగాని నేను కాదు. నాకు తెలుసా నేను చిన్నపిల్ల. ఏందే ఎప్పుడు తీసుకోవద్దా? 5 తీసుకోవాలి. 1 పోతున్నా 2 3 4 ఇక్కడ వేరే పేరు రాస్తున్నా. వంశీ తీసేసి నా పేరు నేను రాసుకోవడం పైన అంతే కదా. సరే సరే గైస్ చూసినారా, ఒక యాటిట్యూడ్ అనేది వస్తుందని చెప్పినారు కదా, వస్తుందని చెప్తా కదా నేను ఎప్పుడు. అదే కొన్ని వచ్చిన తర్వాతకి ఆయన నన్ను అర్థం చేసుకోవట్లేదు, ప్రతి దాంట్లో నేనే అర్థం చేసుకుంటున్నా. అట్లీస్ట్ వచ్చిన రోజు నాకు నాతో టైం స్పెండ్ చేయి కొన్ని గంటలు అంటే కూడా ఆయన ఇవ్వలేకపోతుండు నాకు ఆ టైం. అదే లాగెత్తుకుంటా వెళ్ళిపోతాడు మళ్ళీ ఫోన్ వస్తే చాలు. అంటే వేరే దాంట్లోకి ఇచ్చే వాల్యూ కూడా నాకు ఇవ్వట్లేదని అర్థమయ్యింది. దీనికి లవ్ అని పేరు పెట్టుడు చాలా తప్పు.